విశాఖ బీచ్ రోడ్లో మరొక టాప్లెస్ డబుల్ డెక్కర్ బస్సు పరుగులు పెడుతోంది. విశాఖపట్నం బీచ్కు వచ్చిన ప్రతి ఒక్కరూ బస్సు ఎక్కి సరదాగా తిరిగి ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా 2 అంతస్తుల బస్సు టాప్ లేకుండా రావడంతో విశాఖవాసులు ఆశ్చర్యంగా తిరగిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఆర్కే బీచ్ నుండి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతాయి. ఈ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులు పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బస్సులు వెళ్ళడం చాలా బాగుందంటూ పర్యాటకులు చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉందండి. చాలా బాగుంది. సాగర తీరం, సాయంత్రం వేళ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుందని చెప్పొచ్చు. మా పాప కూడా చాలా ఎక్సైట్ ఫీల్ అవుతుంది. ఈరోజు ఫస్ట్ టైం ఈ బస్సు ఎక్కడంతో చాలా హ్యాపీగా, డాడీ చాలా బాగుందని చెప్పి చాలా సంతోషపడుతుంది. నాకు కూడా నచ్చింది. పర్యాటకులు ఎంతగానో ఇష్టపడతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. రూఫ్ టాప్ లేకుండా ఎలా బీచ్ చూస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. చల్లగా ఉంది కదా, ఈ సీజన్ కూడా చల్లగా లేస్తుంది, చక్కగా ఉంది. మొత్తం అన్నీ కవర్ అవుతున్నాయి. ఒకవైపు సాగర తీరం, ఒకవైపు కిందన పిల్లలు కేరింతలు కొడుతున్నారు, టాటాలు చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. సిటీ వ్యూ అంతా కూడా చక్కగా కనబడుతుంది. ఎదురుగా కైలాసగిరి కొండ కనిపిస్తుంది. మొత్తం టోటల్ వ్యూ అంతా కవర్ చేయడంతో చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. చూసావు ఇక్కడ ఎలా ఉంది బీచ్, అది ఎలా ఉంది బీచ్? చాలా బాగుంది. నార్మల్ బైక్ మీద వెళ్ళే కన్నా హాప్ బస్ జర్నీ చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎంతమంది వస్తారు? పర్యాటకులు ఎలా ఉన్నారు? మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుందండి బస్సు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ లాస్ట్ మనకి ఏంటంటే 5కి స్టార్ట్ చేస్తాం. 5కి వెళ్ళి మనకి అప్ అండ్ డౌన్ చేసుకుని రావడం జరుగుతుంది. అలాగే ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఇది మొన్నటి వరకు 2 కూడా క్లోజ్డ్ ఏసీ కోచెస్ ఉండేవి మనకి డబుల్ డెక్కర్. అవి ఏంటంటే కొంచెం బయటికి ఎంజాయ్ చేయడానికి అట్మాస్ఫియర్ అది క్లియర్గా ఉండదు కాబట్టి వచ్చిన పర్యాటకులందరూ కూడా చాలా ఎంజాయ్ చేయడానికి ఓపెన్ టాప్ బస్ బాగా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారండి. చాలా ఒక 3 or 4 డేస్కి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా బాగా ఎక్కువ జనాలు రావడం బాగుందండి. ఇది సర్వీస్ కూడా బాగా అవుతుంది. టికెట్ ధర ఎంత? ఇది ఎంత వ్యాలిడ్? ఎక్కడి నుంచి ఎక్కడ చూడవచ్చు? 263 రూపీస్ పడుతుందండి పర్ హెడ్. చిల్డ్రన్స్ అయితే 105 పడుతుంది. ఇది మనకు 24 hours వ్యాలిడిటీ ఇస్తున్నారు. ఓకేనా? మనం ఒకవేళ ఈవినింగ్ తీసుకున్నాం కదా, ఈవినింగ్ ఈరోజు క్లోజ్ అయిపోతుంది అనుకుంటున్నారు. అలా ఏం లేదండి. మళ్ళీ రేపు ఈవినింగ్ కూడా పనిచేస్తాం మనం. ఎన్నిసార్లు అయినా ఖర్చు ప్లేసెస్లో దిగి చూసి మళ్ళీ ఈ బస్సే కాకుండా నెక్స్ట్ ఇంకో ఏసీ కోచెస్ కూడా ఉన్నాయి 2. దాన్ని క్యాచ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ టు మన ఆర్కే బీచ్ వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎక్కడ డెస్టినేషన్ ఉంటే అక్కడ వెళ్ళిపోవచ్చు అన్నమాట. మనకి ఓవరాల్గా ఆర్కే బీచ్ టు తొట్లకొండ వరకు 18 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. 1 hour రైడ్ పడుతుంది అనమాట వెళ్ళడానికి. మళ్ళీ రావడానికి 1 hour, అంటే ఓవరాల్గా 2 hours పడుతుంది అనమాట జర్నీ. అంటే మనకి టోటల్గా కిలోమీటర్స్ అనేది 35 కిలోమీటర్స్ వస్తుంది సార్. ఈ రైడ్లో మనం ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎక్కొచ్చండి. ఆ టికెట్ కూడా వ్యాలిడిటీ మనకు 24 hours ఉంటుంది కాబట్టి లోపు మనకి నచ్చిన ప్లేస్లో దిగి ఆ ప్లేస్ చూసుకుని అది ఎంజాయ్ చేసుకుని హ్యాపీగా మళ్ళీ ఎక్కచ్చు. దాంతోపాటు మనకి ఓపెన్ టాప్ బస్లో కూడా ఈవినింగ్ టైం మనకి ఎంజాయ్మెంట్ చేయడానికి పిల్లలు కానీ పెద్దల వాళ్ళకి కానీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పారండి. అది చాలా బాగుందని చెప్తారు. మనకు మట్టుగా ఈ ఆఫ్ బస్సెస్ రావడం కూడా చాలా అదృష్టం లెక్కే.